జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పార్లమెంటు ముందుకు 6 కొత్త బిల్లులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12న ముగుస్తాయి. ఇక ఇదే నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ఒక బులెటిన్ విడుదల చేసింది. బడ్జెట్ రోజున ప్రశ్నోత్తరాలు 0 అవర్ ఉండవని పేర్కొంది. అయితే ఈ సమావేశాల్లో 90 ఏళ్ల నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని సవరించి దాని స్థానంలో విమానయాన రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు వీలు కల్పించే నిబంధనలతో సవరణ చట్టం తీసుకురానున్నారు. ఈ బిల్లుతో సహా 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర జాబితా చేసింది. ఇక విపత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల మధ్య సమన్వయం, ఉమ్మడి సేవల కల్పన లక్ష్యంగా ది డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రతిపాదిత బిల్లులలో భారతీయ వాయుయాన్ విధేయక్ అంటే బీవీవీ బిల్లు, కాఫీ ప్రమోషన్ అభివృద్ధి బిల్లు, రబ్బరు ప్రమోషన్ అభివృద్ధి బిల్లు, బాయిలర్ల బిల్లు ఉన్నాయి. కాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన పార్లమెంటరీ ఎజెండా నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే బీఏసీని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ టీఎంసీ నుంచి, పిపి చౌదరి బీజేపీ నుంచి, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ నుంచి, నిష్కాంత్ దుబే బీజేపీ నుంచి, గౌరవ్ గొగురు కాంగ్రెస్ నుంచి, సంజారు జస్వాల్ బీజేపీ నుంచి, దిలేశ్వర్ కమేత్ జేడీయూ నుంచి, భర్తుహరి మహాతబ్ బీజేపీ నుంచి, దయానిధి మారన్ డిఎంకే నుంచి, బైజయంత్ పాండా బీజేపీ నుంచి, అరవింద్ సావంత్ శివసేన యూబీటీ కలిపి కూటమి నుంచి, కొడికున్నుల్ సురేష్ కాంగ్రెస్ నుంచి, అనురాగ్ ఠాకూర్ బీజేపీ నుంచి, లల్జీ వర్మ ఎస్పీ నుంచి సభ్యులుగా ఉండనున్నారు. ఈ కొత్త 6 బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోడీ షా ద్వయాల ఆలోచన ప్రతిబింబం కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి అని అంటున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.